ఏమ్మా వెళ్ళొచ్చు కదా, వాళ్ళు వచ్చి బతిలాడతారు కదా, నువ్వు పెద్ద అని వెళ్ళవేంటంటే నాన్న నీకు తెలీదు, వాళ్ళకుండే సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఏం సెంటిమెంట్స్ అమ్మా అంటే, నాన్న ఒక్కడే బిడ్డని కన్న తల్లి పనికిరాదు, అందుకని పోనని. అదేనమ్మా అలా అంటావు? ఒక్క బిడ్డ ఉంటే పనికిరాదు. అవును నాన్న, అరటి చెట్టు ఒక గెల వేస్తుంది, కొట్టేస్తారు కదా, అలాగే ఒకే బిడ్డని కన్న తల్లి ఆశీర్వదించడానికి పనికిరాదంటారు నాన్న, అందుకని వెళ్ళను నేను అనేది. అంటే భూమి మీద ఎన్ని సెంటిమెంట్స్ ఉన్నాయో, కానీ వాటన్నిటి నుండి శిశు జనం దగ్గర అది నిందే మనకి. ఆ నింద నుంచి, మానసికమైన చెర నుండి విడిపించిన దేవునిగా మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. బిడ్డని చూడగానే అయ్యా దయ చూపించేవయ్యా, నెమ్మదినిచ్చేవయ్యా, దుఃఖాన్ని బాపేవయ్యా, అంత మాత్రమే కాదు ప్రభువా, నిందను తొలగించేవయ్యా. స్తుతించకుండా ఎలా ఉంటాం, ఆరాధించకుండా ఎలా ఉంటాం? ప్రతి శిశువు విలువైనవాడు. మర్చిపోకండి, మనం పిల్లలు లేనప్పుడు ఏడుస్తారు, పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళని విసుక్కునే తీరు, వాళ్ళని కొట్టే తీరు చూస్తే మాత్రం భలే దుఃఖం వస్తుంది నాకు. పిల్లల్ని అంతగా కొట్టడానికి ఇష్టపడను నేను భయపడతానంతే. బాబు మీకు కూడా చేతున్న ఒక మాట, పిల్లల్ని భయపెట్టను, కానీ చేతితో ఎప్పుడు కొట్టద్దు. మీకు చైల్డ్ సైకాలజీ తెలిస్తే, మీరు కొడుతున్నప్పుడు మీ అంతరంగంలో ఉండే ఆవేశం మీ స్పర్శ ద్వారా పిల్లలకు అర్థమవుతుంది. వాళ్ళు తిరిగి నీ వంక చూస్తారే, అప్పుడు వాళ్ళ అంతరంగం లోపల ఏర్పడే తిరస్కారం నువ్వు లెక్క కట్టలేదు. అందుకని ఎప్పుడైనా సన్నటి చిన్న సో తీసుకుని మోకాళ్ళ నుంచి దిగువకు మాత్రమే కొట్టండి. వాళ్ళు పడి కొన్నిసార్లు మూర్ఖత్వం జన్మతః వచ్చే అవకాశం ఉంది, అది పోవడానికి బెత్తం వాడమని ప్రభు చెప్పాడు, వాడవచ్చు. కానీ చేతితో ఎప్పుడు కొట్టకండి పిల్లల్ని, జాగ్రత్త పెంచేటప్పుడు. నేను ఇప్పటికీ నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. నా కొడుకు మేనేజర్గా పనిచేస్తున్నాడు, బ్యాంక్ మేనేజర్గా. నా కూతురికి పీజీ అయింది, నా చిన్న కూతురికి డెంటల్ డాక్టర్ అయింది. కోపం వస్తుంది నాకు, కోపం వచ్చినప్పుడు ఉంటాను 1 అంటాను, 2 అంటాను, 3 అనేటప్పుడు చెప్పిన పని చేయాలి, లేకపోతే తగులుతాయని కొట్టను, భయపడతాను. ఇప్పుడు నా కొడుకు అంటాడు, వాడికి 3 పిల్లలు, కోపం వచ్చి 1 అనగా నాన్న పెద్దోడిని అయిపోయాను నాన్న అంటాడు, 2 అంటా, వస్తున్నా నాన్న. అందుకని చిన్న పిల్లలకు మనం నేర్పవలసిన అద్భుతమైన పాఠం అంటే తెలుసా? ఒబీడియన్స్. లేచిరా అంటే వెంటనే లేచి వచ్చేటట్టు వాళ్ళని పెంచండి. వదిలిపెట్టేయి అంటే వదిలిపెట్టేటట్టు పెంచండి. వాళ్ళు విధేయత నేర్చుకుంటారు, ఒకానొక దినానికి ప్రభువుకు విధేయులవుతారు. కానీ పిల్లలకు మనం రిబేలియస్ నేచర్ని ఎప్పుడు పెంచకండి. అరే మేనం మీ మామ వచ్చాడు తిట్టంటారా, ఇలాంటి నేర్పకండి వాళ్ళకి. పిల్లలకు నేర్పవలసింది విధేయత. వాళ్ళు దేవుని దయ వల్ల మనకు ఇవ్వబడ్డారు. ఆయన మన నెమ్మది కలుగు చేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు, దుఃఖాన్ని బాపిన దేవుడుగా ఉన్నాడు, నింద తొలగించిన దేవుడుగా ఉన్నాడు. అలాంటి వాడిని మనం ఎలా ఆరాధించాలి? ఈ పిల్లల పెంపకం ఆయన కొరకు, పిల్లలు మన కోసం అని మనం అనుకుంటాం, కానీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? చెప్పండి. దేవుని సంకల్పంలో నుంచి వచ్చారు. నేను ఇలా పుట్టాలని నేను అనుకుని పుట్టలా, నన్ను ఇలా కనాలని మా అమ్మాడు అనుకుని కనలా. ఇదేంటి చెప్పండి? ద సావరన్ విల్ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమ చిత్తం. సార్వభౌమ చిత్తాన్ని అంగీకరించాలంటే సహజంగా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు తప్పు చేస్తారు. ఈ పిల్లల్ని వేరే వారితో కంపేర్ చేస్తారు. వాళ్ళు చూడరా అని ఎప్పుడు అనర్థాలు. డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఎనీబడి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా వీళ్ళకుండే వీళ్ళు దేవుని దృష్టిలో ఉంది. మర్చిపోకండి, ఏ వ్యక్తి ఊరికినే పుట్టల, ఏ వ్యక్తి జీవితం అనవసరమైంది కాదు, ఏ వ్యక్తి జీవితం యూజ్లెస్ అంతకంటే కాదు. ప్రతిదీ దాని పని నిమిత్తం చేశాడని సొలొమోనుతో రాయించిన వాడు ప్రతి బిడ్డను ఒక ప్రత్యేకమైన పని కోసం పుట్టించాడు ఆయన. ఆ పని ఏమిటో నువ్వు గుర్తించకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. తగిన సమయంలో ఆయన పిలుస్తాడు, ఆ పని కోసం వాళ్ళని వాడుకుంటాడు. ఇందులో అనుమానం ఏమీ అక్కర్లా. గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఇతరులతో పోల్చడం ఎప్పుడు చేయొద్దు, దయచేసి చేయొద్దు. దయ వల్ల పొందాం మనం, నింద తొలగిందని సంతోషించాం. కానీ ఇవాళ వాళ్ళ చదువు, వాళ్ళ జ్ఞానం మీరేమనుకుంటున్నారు? బాగా చదివే వాళ్ళు అద్భుతం అనుకుంటున్నారా? నేను సేవకు వచ్చాక మ్యాగజైన్ పబ్లిష్ చేయడం కోసం ఒక ప్రెస్కి వెళ్ళాను. ప్రెస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రెస్ ఓనర్ తమ్ముడు నా క్లాస్మేట్, వాడు లీడింగ్ లాయర్ అనమాట. వాడు వచ్చి ఇరా ఏం చేస్తున్నావు అన్నాడు. అని అంటే నేను అన్నాను, దేవుని సేవ చేస్తున్నాను రా అన్న. అదేంటో క్లాస్ ఫస్ట్ కదా అయితే చెడిపోయేవేంటి అన్నాడు.
క్లాస్ ఫస్ట్ కదా, ఇలా చెడిపోయే వెంటనే వాళ్ళందరూ నన్ను చూసి అసూయపడేవాడు నా మార్కులు చూసి. వాళ్ళేమో లీడింగ్ లాయర్స్, మంచి పేరు వచ్చిన వాళ్ళు, చాలా పేరు ఉన్నవాళ్ళు వాళ్ళు. మరి నేను ఎక్కడో నలుగురు సువార్త చెప్పుకుంటూ బతుకుతున్నవాడిని. నేను వాళ్ళకి నేను ఎలా కనపడతాను? పరలోక దృష్టి వేరు. కాబట్టి ఎక్సలెంట్గా 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటెలిజెన్స్ అనుకోబాకండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కూడా బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఏమీ పని లేకుండా ఇంట్లో కూర్చున్నారు. 10th క్లాస్ అత్యవసర మార్కులతో ఉన్నవాళ్ళు ఇవాళ కోటీశ్వరులుగా ఉన్నారు. వాళ్ళని చూశాను. అవి దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి చదువును బట్టి పిల్లలని, జ్ఞానాన్ని బట్టి పిల్లల్ని, వాళ్ళు చేసే పనులను బట్టి పిల్లల్ని ఇతరులతో పోల్చి ఎప్పుడు తప్పు చేయకండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చాడు అనే సత్యం. మరో మాట కూడా చెప్తాను, దయచేసి మీరు చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, చదువునా. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఆగండి. యాక్చువల్గా మీతో బంధుత్వం ఆగిపోవాలి. ఇప్పుడు బంధుత్వం ఆగల. బిడ్డ పుట్టడం ద్వారా ఏం ఏర్పడబోతున్నారు? మీకు మరో బంధు ఏర్పడబోతున్నాడు. అల్లుడో, తోడల్లుడో, లేకపోతే ఏమంటాం వియంకుడో. ఈ కొత్త బంధుత్వానికి ఈ శిశువు కారణం. బంధువుడు లేకుండా చేయని దేవుడు స్తుతించబడుగాక అన్నమాట. ఆలోచించారా? ఈ బిడ్డ లేకపోతే మనం ఎంతవరకు ఎక్కడుంటాం? మన అమ్మ, మన నాన్న, మన తమ్ముడు. కొత్త బంధుత్వాలు ఏముండవు. బంధువుడు లేకుండా చేయని దేవుడు అని. ఇక్కడి నుంచి నేను మరో చోటుకు పెడతాను. ఊహించండి, క్షమించండి. ప్రభు భూమి మీదకి శిశువుగా జన్మించాడు. ఆయన ఎందుకు జన్మించాడు? దయ చూపించడానికి జన్మించాడు. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయనకి మించిన కృప యొక్క చిరునామా నా యేసుక్రీస్తు ప్రభు. కృప మూర్తీభవించిన తత్వం నా ప్రభు. ఇంకెవరు భూమి మీద మానవుడి మీద దయ చూపించగలిగిన వ్యక్తులు కానీ, వ్యక్తిత్వం గలవాళ్ళు కానీ లేరు, పుట్టరు. అందుకే ఆయన మానవ జాతి మీద దయ చొప్పున పుట్టాడు. ఆయన జననం దగ్గర కూడా ఆ దయ. అందుకనే అంటాడు యోహాను గారి పత్రిక రాస్తూ, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వాస్తవం కదా. ఒకసారి ఈ శిశువును చూసినప్పుడు నా కోసం శిశువుగా నువ్వు పుట్టడం ఏంటి అసలు? ఇది ఎంత ఆశ్చర్యం! ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీవు భూమి మీదకి రక్తమాంసాలు పాలివాడై అమ్మ గర్భంలో పిండాకృతి దాల్చటమా? దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ డివినిటీ. అందుకని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు ఎవరు అంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అంటాడు. ఆయన మర్మం, ద మిస్టరీ. దైవత్వం యొక్క సర్వ లక్షణాలు ఆయనలో చూడొచ్చు. దైవత్వం యొక్క మూర్తిభించిన తత్వం ఆయనలో కనిపిస్తుంది. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన సంబంధాలు ఎలా ఉంటాయి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, యావత్తు క్రీస్తు ప్రభు జీవితంలో మనం చూడొచ్చు. దయను చూపించడానికి ఆయన భూమి మీదకి మానవుడిగా జన్మించాడు. నెంబర్ 1. రెండవదిగా అందుకే ఆయన అన్నాడు, భూమి మీద ఉన్న మానవులందరూ ఏదో ఒక ప్రయాసలో ఉన్నారు. వాళ్ళందరినీ పిలుస్తూ రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఈ నెమ్మది కాదు ఆ నెమ్మది, ఈ విశ్రాంతి కాదు ఆ విశ్రాంతి, లోకం ఇవ్వలేని విశ్రాంతిని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవునండి, పాప బానిసత్వం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? అపవాది యొక్క నిరంకుశత్వం ఎంత దారుణమైందో తెలుసా? నిత్యమైన తీర్పు ఎంత దారుణమైందో తెలుసా? మనసులో ఉన్న అశాంతి అనేది ఎంత నెమ్మది లేకుండా చేస్తుందో తెలుసా? వాటన్నిటినీ తీసివేసి నిజమైన విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకని అంటాడు ఆయన సిలువకు వెళ్ళడానికి ముందు శిష్యులతో, నేను లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. మానవ జాతికి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన శిష్యుగా పుట్టాడు. అంత మాత్రమే కాదండి, మానవుడు యుగ యుగాలు ఇక్కడ ఏడుస్తాడు, యుగ యుగాలు ఏడుస్తూనే ఉంటాడు అగ్నిలో. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపు ఉంటాయి. అది ఆ ఏడుపు ఆగేది కాదు. నిజమైన దుఃఖం నుంచి విడిపించడానికి ఆయన భూమి మీదకి రక్తమాంసాల్లో పాల్గొడ ఇచ్చాడు. అంతేకాదు, మరో మాట చెప్పన,
మానవుడు అవిధేయుడయ్యాడని ఒక ఏమనాలి దారుణమైన నింద మానవ జాతి మీద. కానీ విధేయత చూపించి ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తాను పంపించిన పరిశుద్ధాత్ముని ద్వారా మనకు విశ్వాసం కలుగు చేసి మనల్ని ఒప్పించడానికి, మనం విధేయత చూపించడానికి కారకుడైనాడు ఆయన. మనం ఎంతైనా 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 రుణస్థులం. ఆ కారణం చేత మన మీద ఉన్న శాపం తొలగిపోయింది. ఆ కారణం చేత దుఃఖంలో నుంచి సంతోషంలోనికి వచ్చాము. బానిసత్వంలో నుంచి మనం స్వేచ్ఛను పొందేవాళ్ళంగా అయ్యాం. నెమ్మది లేని తనంలో నుంచి అద్భుతమైన స్వతంత్రత కలిగిన వాళ్ళంగా మారాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన తానే భూమి మీదకి రక్త మాంసాల్లో పాలువాడయి వచ్చి మన నిమిత్తమై ఆయన సమీప బంధువు అయ్యాడు. రూతుకు సమీప బంధువు బోయజ్ ఎలా అయ్యాడో అలాగా ఆయన కూడా మనల్ని విడిచిపెట్టకుండా విడిపించడం కోసం ఆ మూల్యాన్ని నేను చెల్లిస్తాను. ఇంకో బంధువు అంటాడు, నా వల్ల కాదు బాబు, దాన్ని బట్టి నేను శపితుడిని అవుతానేమో, నేను చేయలేను ఆ పని అంటాడు. ఇప్పుడు బోయజ్ అంటాడు, నేను చేస్తానంటాడు. వాస్తవానికి మనం విడిపించడానికి ఆయన ఏమయ్యాడో తెలుసా మీకు? పాపం ఎరుగని వాడు పాపమయ్యాడు. పాపము చేయని వాడు పాపం అయ్యాడు. పాపం లేనివాడు పాపం అయ్యాడు. ఆశీర్వాద కారకుడైన వాడు శాపగ్రాహి అయ్యాడు. మనందరం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. మన కొరకు జీవాధిపతి మరణాన్ని స్వీకరించాడు. మరణ బలం గలవాణ్ణి ఆయన గెలిచాడు, సంహరించాడు. మరణాన్ని సంహరించాడు, మరణపు ముళ్ళును విడిచేశాడు. ఒక మాట అంటాను, ఈ బిడ్డను చూసినప్పుడు ఎక్కడో దేశంలో పుట్టింది కదా, ఇప్పుడు ఈ బిడ్డ భారతదేశం పిల్ల కాదు, పిల్ల ఎక్కడ పిల్ల? అవునా? అక్కడేగా పుట్టుక, అక్కడేగా రికార్డ్ అయిపోద్దిగా. ఇప్పుడు నేను అమెరికాలో పుడితే నేను ఏమవుతాను? అమెరికన్ సిటిజన్ అవుతాను. అవునా? తిరిగి జన్మించకుండా ఏ వ్యక్తి పరలోకపు సిటిజన్ కాలేడు. ఆ శిష్యుని చూసి నేర్చుకుందా? ఇక్కడ ఉన్నాం పుట్టి, కానీ అక్కడ ఉంటామా? రేపు పొద్దున ఆ దేశం వెళ్ళాలనుకోండి, మనకు వీసా పాస్పోర్ట్లు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పిల్లకే ఇబ్బందులు ఉండవు, ఎందుకని అక్కడే పుట్టింది కాదు. ఒక మాట అడుగుతాను, పిల్ల జన్మించిందని ఇంత సంతోషంతో మనం ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం. నేను తిరిగి జన్మించాను. నా కోసం ఇంత చేసిన ప్రభువుని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఆయన ఒప్పిస్తూ ఉండగా నా పాపాలు ఒప్పుకున్నాను, క్షమించమని అడిగాను. ప్రభు నా జీవితంలోకి ఆహ్వానించి నేను పాప క్షమాపణ పొందాను. ఒకసారి ఆలోచించాను. బిడ్డలతో కలిసి ఆడించుకోవడానికి, కనిపించుకోవడానికి, స్థిరించుకోవడానికి మీకు ఇచ్చిన భాగ్యం బట్టి ఎన్నో చెల్లించుకుంటున్నాను ప్రభావ. దినాన్ని బిడ్డలతో కలిసి ఇది ఒక సజీవుడిగా ఉంది ప్రభావ. మీకు స్థిరించుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యం రంగాలు చెల్లించుకున్నాను ప్రభావ. దినం పశువుగా సంతోషకరమైన ఉంటున్నాను ప్రభావ. చాలా ఇస్తే ప్రభావ, నాకు కుమార్తెగా జన్మించుకోవా, నాకు ఇచ్చిన సంతోషకరమైన కొందనాలు చెల్లించుకున్నాను ప్రభావ. మీరు మా పట్ల చూపించుకున్న కొందనాలు చెల్లించుకున్నాను ప్రభావ. ఎన్నో విషయాల్లో ప్రభావ మీ దురస్వకుండా ప్రతి ప్రభావ, ఎన్నో విషయాల్లో ప్రభావ ఎన్నో ఆధారం లేకుంటున్నప్పటికీ ప్రభావ చేయకుండా నేర్పించి ప్రభావ తిరిగి ఇంటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళందరితో కలిసి మిమ్మల్ని కనపరచుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యం కొందనాలు చెల్లించుకున్నాను. నా పట్ల మీరు చేస్తున్న మేలు విషయం వందనాలు చెల్లించుకున్నాను ప్రభావ. ఇంతమందికి లేని భాగ్యం నాకు దయచేసి ప్రభావ. నన్ను కూడా దానికి వచ్చేసిన దానికి వందనాలు చెల్లించుకుంటూ నా కుటుంబాన్ని ప్రతి ఒక్క నిషేధ కప్పించుకుంటూ ప్రతి స్థితి ఆధారం మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీకు బలస్కరం తెలుసుకున్నాను దేవా. నేను నీ కోరికలు తెచ్చేది నేను పెన్పిస్తున్నాను పాసం వచ్చిందా నో జస్ట్ బెనిఫిట్ వచ్చిందా నాకు మీరు కంఫర్ట్ చేస్తూ వాటితో నేను సాగుతున్నాను డబ్బుకి బలస్కరం చెల్లించుకుంటున్నాను కదా. ముందుగా ముఖ్యంగా నా డెలివరీ విషయానికి దానికి బలస్కరం చెల్లించుకుంటున్నాను. అందరంతగా నాకు సహాయం చేస్తూ కంఫర్ట్ చేస్తూ అతనితో ముందు సాగుతూ సహాయం బట్టి బలస్కరం చెల్లించుకుంటున్నాను.
ఈ యొక్క వాగ్దానం మా పట్ల నెరవేర్చినందుకు చిన్న కుమార్తెను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. నచ్చిన వాక్యం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మన బట్టి నీకు ఆశీర్వాదం చెల్లించుకుంటున్నాను దేవా. ఈ విధంగా ఇక్కడ నుంచి ప్రతిస్తూ వచ్చినప్పుడు నీకు సమకూర్చున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆయన తిరిగి ఈ ప్రత్యేకమైన సుదినాన్ని ఈ స్థలంలో గడపటానికి నాయన బంధువులతో స్నేహితులతో నాయన మరి సోదరులు అందరితో సహవాసంతో కలిసి ఈ రీతిగా ఏకీభవించి నాయన నిన్ను స్తుతించుకోవటానికి నాకు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు స్తోత్రాలు. నాయన ఇంత ప్రత్యేకమైన సుదినాన్ని నాయన ఎంతకాలం నుంచో ఆశతో ఎదురు చూస్తూ వచ్చాం. ఇది నాన్న మీరు మాకు ప్రేమతో దయచేసి నాయన ద్వారాలు తెరిచి నాయన నీకు మహింకరంగా నాయన అనేకులకు మేలుకరంగా మాకు మంచిగా ఉండటం కొరకే చూపిన సహాయం కొరకు వందనాలు. మీ దాసుని తీసుకొచ్చి ప్రభు మీరు ఇచ్చిన వాక్య హెచ్చరికల కొరకే వందనాలు స్తోత్రాలు. నాయన కేవలం మీ దయ వల్లనే ప్రభు నాయన నెమ్మదినిచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దుఃఖాన్ని నుండి విడిపించే దేవుడు నాయన అనేక విధాలుగా ఏ రకంగా చూసినా నీవు లేనిది ఏది లేదు ప్రభు. అట్లాంటి నమ్మదగిన దేవుడుగా మీరు మాకు దొరికినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేనే పాడుతాను ప్రభు, నా జీవితమే పాడుతుంది ప్రభు. నువ్వు నన్ను ప్రేమించి అధికంగా మీరు ఆశీర్వదించి మీరు చేసిన మేళ్ళకి ఉపకారాలకి ఎంతో రుణస్తురాలు నన్ను ఒప్పుకుంటున్నాను తండ్రి. కుమార్తె విషయంలో, కుమారుని విషయంలో, వారి కుటుంబాల విషయాల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క ప్రతి పనిలో నీ కాపుదల, నీ సహాయం దయచేస్తూ నడిపిస్తూ వస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వీళ్ళ పక్షంగా మీ చూపిన సహాయం కొరకు వందనాలు. దూర ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నప్పటికీ అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో నాయన వ్యాధుల్లో, కరోనా సమయంలో, నాయన ప్రసవ సమయంలో, అలాగే బలహీనతల సమయాల్లో ఎన్నో విధాలుగా తండ్రి వారి చుట్టూ మీ దోత నుంచి కీర్తన గ్రంథం 139 అధ్యాయం బిడ్డల పట్ల నెరవేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు, నీ కౌగిట్లో భద్రపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు తండ్రి. చనిబిడ్డ పట్ల కూడా మీ చూపును గొప్ప సహాయం కొరకు వందనాలు ప్రభు. నాయన సరైన రీతిలో ఆ బిడ్డని ఎట్లా సాకాలో తెలియని సమయంలో ప్రభు బిడ్డని మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. ఇంతవరకు మీరు నిలబెట్టిన విధానం కొరకు వందనాలు. బిడ్డల పట్ల మీరు చేసిన గొప్ప ప్రేమకి, మేళ్ళకి, ఉపకారాలకి ఏం నీకు అర్పించిన ప్రభు కేవలం నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు నా దేవుడుగా ఉన్నందుకు వందనాలు. నా బిడ్డల దేవుడుగా, నాయన మా కుటుంబాంతరికి దేవుడుగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆది దైవజనులను బట్టి ప్రభు నాయన మరి వాక్యాన్ని ఉపదేశించిన సేవకుని బట్టి ప్రభు, అలాగే నాయన బంధువులను బట్టి, సంఘ సహోదరులను బట్టి, స్నేహితులను బట్టి, అందరిని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చంటి బిడ్డని హస్తాలకు అప్పగిస్తూ బిడ్డలందరినీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ యొక్క దయాదీవులతో బిడ్డను నింపి నడిపిస్తారని, రానున్న దినాల్లో నీకు భయంకరమైన జనాంగంగా నా బిడ్డలు నిలబెట్టి నడిపిస్తారని విశ్వాసంతో యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మేము మరి ఈ విధంగా మరి కార్యక్రమం జరపాలని తలంచినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో మీరు చూపిన ప్రయాణపడి ఉన్నారు. మమ్మల్ని ముందు నడిపించడం ఉన్నారు తండ్రి. మీ దాసులు మా మధ్య నడిపించడం ఉన్నారు. ఆయన ద్వారా మీ వాక్యం వినడానికి భావించున్నారు. అలాగే నేను మీ సేవకులను మా మధ్య తీసుకువచ్చారు. అలాగే నేను మా బంధువులందరూ కూడా, మిత్రులందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చి మేమందరం కలిసి మిమ్మల్ని స్థుతించడానికి ఇచ్చిన బాధ్యతలు మా కుటుంబంలో చేస్తున్న మేలుని బట్టి వేరే నా కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, వారికి ఇచ్చిన సంతానం బట్టి, మీ ప్రేమతో ఇచ్చిన సంతానం బట్టి తండ్రి నేను వేరే చదువుకున్నాను. నేను వారిని బట్టి మేము వారి ద్వారా మేము పొందిన సంతోషాన్ని బట్టి వేరే చదువుకున్నాను. నాయన కష్టకాలంలో, దుఃఖాల్లో, ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో మీరు మాతో ఉన్నారు తండ్రి. మమ్మల్ని విడిపించారు, ప్రేమించారు. నేను అనే ధైర్యం మాలో కలిగజేసిన ప్రేమగల దేవుడు నాయన మీకేం చెల్లించుకోవాలి. ఈ కొద్ది స్థితి నాయన మీకు సమర్పించుకున్నాను తండ్రి. ప్రభా ఇంతవరకు తండ్రి జోషిని ప్రభా తన యొక్క కుటుంబాన్ని భద్రపరిచి మీరు ఇచ్చినటువంటి బహుమానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి అటు రీతిగా ప్రభా మరి అనంతల ఆశీర్వాదంతో ప్రభా నీ బిడ్డ పక్షంగా కుటుంబానికి, కుటుంబాలన్నింటికి, బంధువులకి, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన సంతోషం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతటి ఆనందకర సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
అటు రీతిగా రానైనటువంటి దినాల్లో ప్రభా మరి అంకుల్ స్మైల్ స్టోన్ అంకుల్ ఎస్తేరక్క ప్రభా కుటుంబాలన్నింటినీ కూడా ప్రేమించి ప్రభా ఇటు రీతిగా సంతోషకరమైనటువంటి సమయం మాకు ఇచ్చారు. ఇక ముందు కూడా అత్యధికమైనటువంటి సంతోషంతో నింపి నీ యొక్క ఆశీర్వాదంతో నింపి నడిపించుకుని అడుగుతూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసునామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి నాయన మరి సందర్భంలో తండ్రి మరి జోషిని తండ్రి అదే తన భార్యను ప్రేమించి తను ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన యొక్క దేశంలో తండ్రి మరి వారి ఒంటరి పరిస్థితుల్లో కూడా తోడైనండి సహాయం చేసి తను క్షేమంగా మరి మా మధ్య నడిపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రీతిగా నాయన మరి మా బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించి బలపరచండి. రీతిగా తండ్రి మరి సెలవిచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నింద తీసివేయవాడు అని ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ రీతిగా తండ్రి నాయన మానవులమైన మా పట్ల మీకున్న అపారమైన ప్రేమ దయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నాయన మరి ఏం చెల్లించలేక హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క మరి దాసులు మరి ప్రభా స్మరించిన పని బట్టి దేవా మరి ఆంటీ గారిని బట్టి ప్రభా మీరు వారిని అనుగ్రహించిన ప్రభా కుమారుని బట్టి నాయన మరి వారిని ప్రేమించి ప్రభా మరి సంధ్యను మరి ప్రేమించి కుమార్తెను అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. వారి పక్షాన్ని ప్రభా మీరు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు నాయన మరి మీ దయ వలన ప్రభా కుమార్తెను దయచేసినారు ప్రభా దేవా. మరి మీరు వారిని ఏ విధంగా మరి నెమ్మది కలుగు చేసినారని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు ప్రభా దేవా నింద తొలగించిన వాడివని దేవా దుఃఖాన్ని తీసి తొలగించిన వాడివని ప్రభా అంతకు మించి దేవా ఆశీర్వదించే వాడివని ప్రభా ఐదంతలుగా దేవా వారి ఇరువురు పక్షాన నాయన మీరు జరిగించిన గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి మరోసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా ప్రభా. మరి వారు ఆ యొక్క విదేశాల్లో ఉన్నప్పుడు ప్రభా మీ సహాయం ఎంతగానో అనుగ్రహించి దేవా మీరు ఎంతగానో ప్రభా వారిని ప్రేమించి ఆ యొక్క ఒంటరి జీవితంలో మీరు తోడేయండి ప్రభా. మరి నాయన నీ యొక్క స్వజనంకు యుద్ధకు క్షేమంగా నడిపించి ప్రభా మరి వారి ఏళ్ళ ప్రభా మరి లెక్కలేని మేలును జరిగించి దేవా మరి కుటుంబాలతో ప్రభా సంఘస్థులతో తండ్రి సేవకులతో ప్రభా సంతోషించలాగున్న దేవా ఈ యొక్క ఏర్పాటును బట్టి మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తును స్తుతించి ఆరాధిస్తున్నాం. మా ఆయన పెద్దక్కను బట్టి బావగారిని బట్టి వారు ప్రేమించిన కుమారుడు జోషి నాయన తండ్రి సంధ్యాను వారి విషయంలో మీరు చేసిన వేళ్ళు మహోపకారాలు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా తండ్రి లేఖన భాగంలో చెప్పబడిన రీతిగా నాయన తండ్రి నాయన స్తుతిస్తుంది ప్రభు నీ దైవాన్ని నేను కుమారుని సంపాదించుకున్నానని నాయన తండ్రి షారా స్తుతిస్తుంది నవ్వు కలుగజేస్తాడు నాయన తండ్రి లెమెకు చెప్తున్నాడు నాయన నెమ్మది ప్రసాదించిన దేవుడని నాయన తండ్రి నాయన ఎంతో నా నిందను తొలగించాడని నాయన రాహేలు చెప్తుంది నాయన తండ్రి రూతు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక వారు గణపరుస్తూ మహింపరుస్తూ వచ్చినారు ప్రభువా నాయన తండ్రి వారిద్దరూ ఒంటరిగా ఆ ఏరియాలో ఉంటున్నప్పుడు తండ్రి తల్లి కంటేను తండ్రి కంటేను అన్నదమ్ముల కంటేను అక్క చెల్లెండి కంటేను చాలని దేవుడుగా వారి పక్షాన ఉండి నాయన తండ్రి వారిని ఆదరించి వారికి తండ్రి గర్భఫలం దయచేసి నాయన వారి కష్ట సమయాల్లో ఆదరించి మా పితరుల గారికి ఇచ్చిన ఆ సంతోషము ఆనందము వారికి దయచేసి తోడుగా ఉండి ఒక బిడ్డను దయచేసినందుకు వందనాలు నాయన ఆ బిడ్డ నిమిత్తము ఎక్కడ కూడి చేరి బంధువులుగా ఆత్మీయులుగా సేవకులుగా నాయన తండ్రి సంఘ పరిచారకులుగా సంఘస్థులుగా అందరూ కూడి చేరి ఉంటుండగా వారి సంతోషంలో మేమును పాలు పొందడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ రమ్మనమని నీ అదృశ్య హస్తాలకు అప్పచెప్పుకుంటూ నాయన తండ్రి నీ దీవించే హస్తాలకు అప్పచెప్పుకుంటే స్నామంలో స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రేమ ప్రభువా ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా కుటుంబంగా చేరి ప్రభా నేను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు ప్రభా. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ప్రభా మీరు ఎంతమైతే ఇచ్చారో ప్రభా రెండు మాతో మాట్లాడుకుంటూ వచ్చిన విధానానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు సహాయం అనుగ్రహిస్తూ రండి తండ్రి పిల్లల్ని పెంచట్లో జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా జోషిని ప్రభా సంధ్యని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ విధంగా తండ్రి బిడ్డని ప్రభా ఇంతవరకు కాపాడి భద్రతలు చెల్లించుకుంటూ వేసినామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం మా ప్రియ పనులకు తండ్రి గతించిన కాలంలో ఇద్దరు శక్తి భద్రపరిచారు. ఈ తల్లి నాయన అనుగ్రహించినటువంటి నీ యొక్క గొప్ప బహుమానాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాను తండ్రి. తననైనా బిడ్డను మీరు ఆశ్రయిస్తున్నామని ప్రార్థిస్తున్నాను దేవా. తల్లిదండ్రులుగా తల్లినైనా మీరు ఒంటరిగా దూరదేశంలో ఉంటున్నప్పుడు కూడా తనైనా బిడ్డను ఏ విధంగా పెంచాలి తండ్రి. ఎన్నో
దేవా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవా ఎలా ఉన్నారు ఏంటని మేము కంగారు పడినప్పుడు మీరే వాళ్ళతో ఉండి దేవా ఎంతగానో వాళ్ళు మీరు భద్రపరిచి క్షేమంగా ఉంచి తిరిగి మేము ఈ రీతిగా కలుసుకోవడానికి దేవ మాకు ఇచ్చిన ఈ గొప్ప సంతోషకరమైన సమయం కొరకు వేలాది వందలు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభావ దేవ ఇక ముందుకు కూడా ప్రభావ దేవా గడిచిన కాలం అంతా కాపాడుకుంటూ దేవా మీ రెక్కల కింద కాపాడుకుంటూ మమ్మల్ని ఆదరించుకుంటూ తీసుకొచ్చు దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా కుటుంబంగా కలిసి దేవా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన మేలుకి మీకు ఏం అర్పించలేని గుర్తిరుగుతూ వస్తున్నాను దేవా అన్నయ్యని తీసుకెళ్ళి కుటుంబంగా దేవా అక్కడ గడిపిన సమయం అంతా దేవా మీ మహిమతంకరంగా జీవించే జీవితం దయచేసుకుంటూ వచ్చావు దేవా ఎన్నో కష్టాల నుండి ఇబ్బందుల నుండి దేవా మీరే ఆదరించుకుంటూ కాపాడుకుంటూ తేటగా ప్రభా మీ మంచి మాటలు ఓ ప్రభా మా కొరకు దాచించిన మాటలు మీరు మాకు వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఓ ప్రభా. మరి అలాగే సహోదరి మరి ఎస్తర్ని బట్టి మరి అలాగే బ్రదరు స్మైర్స్టన్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారి జీవితాలను కట్టి ప్రభు మరి వారిని మీరు ఆశీర్వదించి మంచి ఉద్యోగములు మరి తల్లిదండ్రులకేంటి మరి అలాగే పిల్లలకేంటి వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకు వందనాలు. మరి అంత దూరము మరి జోషిని మీరు తీసుకెళ్ళి వారికి భార్యాభర్తలు ఇద్దరికి మరి ప్రభు ఇంతవరకు మీరు వారిని కాపాడుతూ వారికి ఇచ్చిన బహుమానం కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలందరూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పెద్ద స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సంతోషాన్ని మరొక చేసిన దేవుడిని ప్రార్థిస్తున్నాం. వారికి సాగినంతటి సంతోషం ఇవ్వడం కోసం ప్రభు ఫలంగా కుమార్తెనిచ్చారు. ఆ బిడ్డకు జోహన్నా ఇస్తే అని పేరు పెడుతూ ఉండగా మేము కాదునైనా మీరు ఆమె అని స్థిరపరచండి. ఆ పేరుకు తగిన జీవితం జీవించడానికి మీ కృపను మీరు కనపరచండి. ఆ బిడ్డ చిన్ననాటిని రక్షించబడడానికి కృపనివ్వండి. మీ దయలు ఎదగడానికి పెద్దల దయలు ఎదగడానికి కృపనివ్వండి. దేవుడు కదా జీవితకాలం మట్టుకు ఆ బిడ్డను చేపట్టుకుని మీరే నడిపించున్నాం. మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ని దయచేసి తల్లిదండ్రుల సంతోషాన్ని పరిపూర్ణం చేసి మీ నామానికి మనం తెచ్చేటట్టుగా చేయమని ఇంతమంది సేవకులు తన చేతులుగా ఆ బిడ్డ మీద మీ చేయి కూడా ఉంచి బలపరుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిచర్య దయచేస్తూ ఉన్నారు. అలాగే సేవకులందరినీ కూడా అందరికీ మరి వారు కూడా మన మధ్యకి రావాల్సి వచ్చినందుకు గాను వారు కూడా వెళ్ళాలని ఆచరించుకున్నాను. అలాగే మరి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి మరి ఎంతో సంతోషకరమైన సమయాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. అలాగే తండ్రి మా కుటుంబం గురించి నా కొడుకు కుటుంబం గురించి కూతురు కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే మరి భోజనాలు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ భోజనాలు చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా దేవుని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. పరలోకపు తండ్రి, ప్రియమైన ప్రభువా, జీవంగల దేవా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసియకు దేవా, భూమి మీద మానవ సృష్టించి పెంచి గొప్పవారిగా చేసి ఆయా సమయాల్లో ఆయా రకాలైన అనుభవాలు కూడా పెంచుతూ మీరు ఏ సంకల్పం మానవుడి కొరకే కలిగి ఉన్నారో అది నెరవేరుస్తున్న దేవా, ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి మీ దాసులు బావగారిని బట్టి చెల్లి ఇస్తేని బట్టి వారి దాంపత్య జీవితం వచ్చి ప్రభావ మరి మంచి ఉద్యోగం కొరకై మరి తీసుకెళ్ళి శ్రేష్టమైన జాబ్ బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కడ జాబ్ వచ్చిన పితవా తన కొరకు నువ్వు కలిగిన ఏర్పాటు ప్రకారం సంధ్యాను భార్యకు అనుగ్రహించి తండ్రి వారిని ప్రేమించి వాటికి మొదటి గర్భఫలంగా అనుగ్రహించిన జోహన్నా ఇస్తేని బట్టి జోషి తన భార్య వారి ఏ రీతిగా మరి డెలివరీ టైంలో కానీ ఏ టైంలో ఏ రీతిగా మరి అనుభవాలు కలిగి ఉన్నారు వాటి బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. నేను నిన్ను విడుగాను ఎడమాయని చెప్పిన వాటిని నెరవేర్చి వారిని వాళ్ళ క్షేమంగా తీసుకొచ్చి మేమందరం కలిసి వారిని బట్టి వారికి కలిగిన సంతోషం మేము సంతోషించు నేను మయంపరిచినట్లుగా మాకు అనుగ్రహించే సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రార్థించి అడిగిన రీతిగా మీ దాసులు వెంకటరామన్న మా మధ్యకి తీసుకురావడం మీరు ఇష్టపడినందుకు వందనాలు. పెంచే దేవుడు అని హృదయపూర్వంగా గ్రహించి బిడ్డలను ఎట్లా పెంచాలో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చోట్ల నుంచి ప్రియులైన వారు వచ్చారు.
వారు వారి యొక్క ప్రయాణాలు తోడైనందుకు వందనాలు. ఇక్కడ గడిపిస్తాము మీ మయంకరంగా మేలుకరంగా చేస్తున్నందుకు వందనాలు. దైవదాసులు చాలామంది వచ్చినారు ప్రభా, ఒక్కొక్కరు మీ దీవెనస్థాలో తీసుకొచ్చు వారు వచ్చి ద్వారా ఇచ్చిన చాలా సంతోషాన్ని పెట్టి వందనాలు. మహిమ ఘనత ప్రభుకి జోహన్న వారి కుటుంబానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. మహాఘనుడా మహోన్నతుడా అద్వితీయుడా త్రియేక దేవుడా మహాగణుడా మహోన్నతుడా అద్వితీయుడా త్రియేక దేవుడా వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా వరించిన దైవమా వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా వరించిన దైవమా
నివసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని మిటిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము